బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ఆశావాహుల ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడనుంది. ఇవాళ రేపు టీపీసీసీ కార్యవర్గంపై ప్రకటన వెలువడనుంది. 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీనాక్షి నటరాజన్ పార్టీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్తో పీసీసీ కార్యవర్గ కూర్పు పొలిటికల్ అఫైర్స్ కమిటీపై చర్చించారు. నిన్న జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కీలక అంశాలపై చర్చించారు. ఖర్గే నిర్ణయంతో పీసీసీ కార్యవర్గ కూర్పుపై వెలువడనున్న అధికారిక ప్రకటన రానుంది. ఈసారి కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70% ఆశావాహులు ఉంటాయని తెలుస్తోంది. ఈసారి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే అవకాశం ఉంది. జనరల్ సెక్రటరీల పదవులు కూడా పెరగనున్నాయి. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ గా ఎంపీ బలరాం నాయక్, రోహిన్ రెడ్డి, సంపత్ కుమార్, ఫహీం ఖురేషీ అవకాశం ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఇవాళ రేపు టీపీసీసీ కార్యవర్గంకి కూర్పుకు సంబంధించిన ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, రైట్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నేతల ఆశావాహులు ఎవరైతున్నారో ఆశావాహులు అందరు ఇక్కడ నెలవేరబోతోంది. అందరూ కూడా గత కొంతకాలంగా పీసీసీ కార్యవర్గ కూర్పుకు సంబంధించి జనరల్ సెక్రటరీలు కానీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు వీరందరూ కూడా ఎంతోమంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు గత కొంతకాలంగా. దానికి సంబంధించి ఈరోజు రేపట్లో అధికారిక ప్రకటన వెలువడ కాబోతోంది. అంటే మొన్న ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ను కలిశారు. మహేష్ కుమార్ గౌడ్తో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నటరాజన్, మీనాక్షి నటరాజన్ కూడా ఇద్దరు కలిసి కేసీ వేణుగోపాల్ని కలిశారు. తర్వాత మరుసటి రోజు అంటే నిన్న మల్లికార్జున ఖర్గేను కలిసి మొత్తం పీసీసీ కార్యవర్గ కూర్పు కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన వివరాలను ఆయనకి సమర్పించిన తర్వాత దాని మీద ఆయన ఫైనల్గా సైన్ చేయడమే తదుపరి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అంటే ఫైల్ పైన సంతకం చేసిన తర్వాత అధికారిక ప్రకటన అనేది రాబోతుంది. అంటే ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. అయితే గత కొంతకాలంగా ఎంతోమంది ఆశావాహులు ఎన్నికలైనప్పటి నుంచి కూడా అందరూ కొంతమంది ఎమ్మెల్యే టికెట్స్ రానివారు కానీ ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుని మళ్ళీ ఓడిపోయిన వారు, అటువంటి వారందరూ కూడా ఈ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే జనరల్ సెక్రటరీ అటు వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కొన్ని పదవులపైన ఆశావాహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన మ్యాక్సిమం ఈ రోజు లేదా రేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీంట్లో సామాజిక సమీకరణకు ఎక్కువగా పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తోంది. అంటే దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తారు. అందులోనూ ఈ పదవుల్లో ఎక్కువగా 70% వరకు ఈ సామాజిక సమీకరణాలకి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఎక్కువ శాతం కేటాయించే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. దానిలో భాగంగానే అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆ ఉత్కంఠకు తెరపడబోతోంది. ఈ రోజు రేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించి పలువురు పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. ఆ పేర్లు ప్రధానంగా ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుత ఎంపీ బలరాం నాయక్, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన బలరాం నాయక్, మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, రోహిన్ రెడ్డి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి, మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఫహీం ఖురేషీ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. అంటే అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేయాలనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కూడా అధిష్టానం కూడా భావిస్తోంది. దానిలో భాగంగానే సామాజిక సమీకరణల వారీగా ఇప్పుడు అందరికీ కూడా పెద్దపీట వేయబోతుంది. దానిలో భాగంగానే అందరికీ కూడా అంటే ఈసారి పదవుల సంఖ్య కూడా పెంచే జనరల్ సెక్రటరీల పదవులు కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక డీసీసీలకు సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం పీసీసీ కార్యవర్గ కూర్పు పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. దానిలో భాగంగానే ఇటు అగ్రనేతలు కేసీ వేణుగోపాల్ అలాగే మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పీసీసీ కార్యవర్గ కూర్పు గురించి ఆయనకి తెలియజేశారు. ఆయన ఇక ఏదైతే నివేదిక ఉంటుందో జాబితా మీద ఫైనల్గా తుది నిర్ణయం తీసుకున్నారు మల్లికార్జున ఖర్గే. ఆయన తుది నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారిక ప్రకటన అనేది వెలువడ కాబోతుంది. ఇప్పటికే ఆశావాహులందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఆశావాహులు కొంతమంది ఇప్పటికే అధికారికంగా వారికి కొంత సమాచారం కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అనేది రాబోతుంది. ఆశావాహుల
కళలు అనేవి చాలా వరకు నెరవేరబోతున్నాయి. సామాజిక వర్గాల వారీగా కూడా పెద్దపీట వేయబోతున్న నేపథ్యంలో ఈసారి జనరల్ సెక్రటరీల పదవులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరికీ కూడా సమన్యాయం చేస్తాము, కాంగ్రెస్ పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారందరికీ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ కోసం, పార్టీ బలోపేతం కోసం పనిచేశారు. అందరూ కూడా అధికారంలోకి రావడానికి అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారు. కాబట్టి అటువంటి వారి సేవలను, విధేయతను, కాంగ్రెస్ పట్ల వారు చూపించే విధేయతను, పరిగణనలను తీసుకుని కాంగ్రెస్ పార్టీ వారందరికీ కూడా పదవులు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.